అందరికీ నమస్కారం. ఓట్లు వచ్చినాయి, తప్పకుండా అందరూ కారు గుర్తు చేస్తే. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చిండు, అవన్నీ హామీలు ఏం కాదు. ఆ హామీలతోటి మనం ఏం చేసినామంటే కాంగ్రెస్ ఓట్లు వేసినాం, సరే గెలిచిండు. ఒక్క బస్సు అయింది, తటపటో ఒక బస్సు అయింది. మిగతా మీకు 2500 రావాలన్నా, లేకపోతే 12,000 రావాలన్నా, కళ్యాణ వచ్చి బంగారం రావాలన్నా, ఇంకా ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, ఏమో అన్నాడు, ఒక 400 మాటలు ఇచ్చిండు. ఇవన్నీ అమలు కావాలంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మాలవతి కవిత మహిబాద్ నుంచి ఎంపీగా నిలబడ్డది. కారు గుర్తుకు ఓటేయాలి. ఇప్పుడు కారు గుర్తు కేసీఆర్ ఉన్నప్పుడు మనకు ఎన్ని మంచి నీళ్ళు ఉన్నాయి, ఎన్ని రోడ్లు అయినాయి, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్యం వచ్చింది, ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చింది. ఇవాళ అవన్నీ బంద్ అవుతుంది. ఇవాళ మన ఊళ్ళో ఇంకా సీసీ రోడ్లు బాగా కావాల్సి ఉండే, అవన్నీ 100 కోట్ల రూపాయలు వస్తే అవన్నీ క్యాన్సిల్ చేసింది. ఇంకా కొన్ని కంకర రోడ్లు పోసినాయి, అవే ఆకిచ్చింది. గురియాల నుంచి రాయపల్లకు 2 కోట్ల రూపాయల మంజూరై కాంట్రాక్టర్ పడితే అవే ఆకిచ్చింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎన్ని చెరువులు, కుంటలు, నీళ్లు ఎట్లా ఉన్నాయి, కరెంటు ఎట్లా ఉన్నది, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఎన్ని పథకాలు కేసీఆర్ చేసినాయి. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంది. ఇలా 100 రూపాయలు ఇవ్వగానే ఓటు అది ఆగమేయద్దు. ఎవరో వచ్చి 4 మాటలు ఏదో చెప్తారు. మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటేనే. దీనికి టీఆర్ఎస్ ఎందుకు గెలవాలంటే మనం ఇచ్చిన మన పబ్లిక్ ఇచ్చిన హామీలు 2,000-2,500 మహిళలకు రావాలంటే ఇక్కడ ఉండి కొట్లాడేందుకు వీళ్ళ అవకాశం. లేకపోతే మీరు వాళ్ళ కాంగ్రెస్ ఓటు వేసిండ్రు అనుకోండి, మేము చెప్పినా అబద్ధం చెప్పినా కానీ ఓట్లు వేసిండు, మేమే గెలిచినాం, మీరేం మాట్లాడుతున్నా వాళ్ళని ఏం మీరేం అలా మాట్లాడటం ఇవ్వలేనప్పుడు ఈయన నేను ఇద్దరు దోస్తానమైనా, ఇక మీ ఇద్దరం ఒకటైనాక ఇక మీకు చేయవలసిన అవసరం ఏంది? ఈయన వేరు నేను వేరు అయితే ఈయన వచ్చి నన్ను అడిగితే నేను మాట్లాడగలను. అట్లుంటుంది. కాబట్టి అందరూ బాగా ఆలోచించుకొని ఎల్లుండి సోమవారం రోజు ఓట్లున్నాయి. సోమవారం నాడు ఓట్లుంటే తప్పకుండా అవకాశం కల్పించుకొని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. ఆ రోజు పని కూడా బంద్ ఉంటుంది. తప్పనిసరి అందరు పోయి కారు గుర్తుకే ఉంటాయండి. ఇలా ఎవరో 100-200 ఇచ్చినంత మాత్రం నాటు ఓట్లు వేయకపోకండి. ఎందుకు అంటున్నామంటే మీకు పనులు ఇవన్నీ కావాలంటే, మీకు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఈ హామీలు కావాలంటేనే మనకి టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడి మనకు హామీలు అవుతాయి, లేకపోతే కావు. కారు గుర్తుకే